హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది ఏ జనరేటెడ్ వీడియోనా లేకపోతే నార్మల్ వీడియోనా నాకైతే అర్థం కాలేదు. కానీ ఇతను ఒక జనసేన అభిమాని, జన సైనికుడని చెప్పుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడు ఎక్కడ చూసినట్టు కనిపించలేదు. ఈవెన్ సోషల్ మీడియాలో కావచ్చు, బయట కూడా నాకైతే కనిపించలేదు. దాదాపు నేను ఒక 11 సంవత్సరాల నుంచి జనసేన పార్టీని, జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు. ఎందుకంటే జనసేన చాలా మందికి అవకాశాలు ఇచ్చింది, చాలా మందికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. సామాన్యుడు కూడా రాజకీయాలపై అవగాహన పెంచుకుని రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. అలాంటి రాజకీయ పార్టీలు చాలా మంది వచ్చారు. బట్ నేనైతే సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, చాలా మంది నాకైతే పరిచయం ఉంది. చూసినటువంటి, అంటే పరిచయం మీన్స్ ఎక్కడన్నా ఏదో ఒక సందర్భంలో టీవీలోనో లేదంటే సోషల్ మీడియాలోనో కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడు ఈయన కనిపించలా. అందుకని నాకు ఈ వీడియో చూస్తే కూడా ఇది ఏదో ఒక ఏ జనరేటెడ్ వీడియోలా కనిపించింది. ఎందుకు కారణం అనేది కూడా ఒకసారి మీకు చెప్తాను, వినండి. ఆ స్లో మోషన్ లో ఉంటది, కళ్ళు కూడా ఏమి మాట్లాడగలరు. ఇక్కడ చాలా ప్రశ్నలు మీరు పెట్టారు, ఇది సోషల్ మీడియాలో మీరు కూడా చూడొచ్చు. అతను ఏమేమి అడిగారో నేను అవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పేస్తాను. చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏమన్నారంటే, వినితా కోట విషయం కానీ లేదంటే చిర్రి బాలరాజు గారికి సంబంధించినప్పుడు ఏదో చిన్న ఎలిగేషన్స్ వచ్చినాయి, ఆయన గురించి కానీ, కొట్టే కావ్య గురించి కానీ, ఇంకా చాలా మంది గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళని రాజకీయంగా ప్రశ్నించాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, రాజకీయాల్లో ప్రశ్నించేటువంటి వ్యవస్థ చాలా బలంగా ఉండాలని ఆయన చెప్పారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారినే ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారినే, కళ్యాణ్ గారు మీరు ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇవి చేయాలి, మీ పార్టీ ఎలా ఎదగాలి, మీ పార్టీలు ఎలాంటి చేయాలి, ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి ప్రతి వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్లే జనసేనకి. వీళ్ళకి రాజకీయంగా ఎలాంటి అనుభవం ఉండదు. రాజకీయంగా ఏ పార్టీలో వీళ్ళ వార్డు మెంబర్గా కూడా పోటీ చేసి గెలిచేటువంటి ఏమంటారు ఆ స్ట్రాటజీస్ ఉండవు. కానీ పక్క వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇచ్చేస్తారు. ఇంకొక మాట అన్నారు, జనసేన పార్టీ ఆఫీసులో కట ఎంట్రీయే లేదట ఎవరికి కూడా. డెఫినెట్ గా అది మాత్రం వాస్తవం అనే చెప్పాలి. అదైతే జరుగుతుంది, అంతమందికి ఇవ్వట్లేదు, ఎంట్రీ అనేది ప్రతి ఒక్కరికి కుదరట్లేదు అనేది వాస్తవమే. అది ఎందుకు అంటే, మీలాంటి కొవ్వట్లు ఉంటారు కదా, అలాంటి కొవ్వట్లు వల్ల ఇబ్బంది పడి ప్రజారాజ్యం నాశనం అయిపోయింది, నిర్వీర్యం చేశారు. దాదాపు ఈ దేశంలో 50%కు పైగా బీసీలకు సీట్లు కేటాయించినటువంటి ఏకైక పార్టీ మన తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి పార్టీని, అంటే తుపాకులు మునెమ్మ అనేటువంటి ఒక నిరుపేద మహిళకి చెప్పాలంటే అట్టడుగున జీవిస్తున్నటువంటి వ్యక్తి ఆమె, వెనుకబడిన వర్గాలు, అలాంటి వ్యక్తికి సీట్ ఇచ్చి గెలిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా చాలా మంది ఆయన రాజకీయ వ్యవస్థ ద్వారా ఇప్పుడు రాజకీయాలుగా ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి పార్టీకి మీలాంటి కొవ్వట్లు ఏం చేశారంటే, ఆ పార్టీలోనే ఉంటూ సీట్లు అమ్మేసుకుంటున్నారని, ఇంకొకటి అమ్మేసుకుంటున్నారని బేస్లెస్ ఎవిడెన్స్ తో ఆ పార్టీ లోపల ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం మాట్లాడి వెళ్ళిపోయేటువంటి స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారేమో అని మీలాంటి కొవ్వట్లు ఇంకా చాలా మంది వస్తా ఉంటారు. వీళ్ళకి ఓపిక తక్కువ అని చెప్పి చాలా మంది ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని పడితే వాళ్ళని రానిచ్చేటువంటి పని చేయట్లా. నమ్మకం పోయింది సమాజం మీద ఆయనకి. అయినా కూడా ఆయన సమాజం మీద, అంటే మీలాంటి కొవ్వట్లు ఆయన చుట్టూ అభిమానుల రూపంలో, ఆయన కులం రూపంలో, ఆయన మతం రూపంలో, ఆయన ఫ్యాన్స్ రూపంలో వచ్చేసి ఇలాగే మాట్లాడతారని. సో ఇకపోతే వినూతా కోట గారు, సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్ర మనందరికీ తెలుసు. మటర్లు, మానభంగాలు, ఇంకొకటో అవినీతి చేసినటువంటి వ్యక్తులు ఆయన చుట్టూ ఉంటారు. అలాంటిదే పవన్ కళ్యాణ్ గారిని చేయమంటే ఎందుకు చేస్తారు, ఎందుకు చెయ్యాలి? ఒక వ్యక్తిని మర్డర్ చేశారని చెప్పి ఆమె మీద అభియోగం వచ్చింది. ఆవిడ పర్సనల్ ఇష్యూవా లేదా ఇంకొకటి ఇష్యూ ఏదైనా కావచ్చండి, వచ్చిందా, చేసిందా లేదా, దానికి సంబంధించి ఆవిడ తేల్చుకుని బయటికి రావాలి. ఆవిడ మంచిగా ఉండొచ్చు, ఆవిడ మంచి చేసి ఉండొచ్చు, జనసేన పార్టీకి చాలా బలంగా ఆవిడ గలాన్ని ఆ పార్టీ నిర్మాణంలో, ఆ నియోజకవర్గంలో చాలా బలంగా పనిచేశారు, కాదనట్ల. కాకపోతే ఎక్కడో చేయాల్సినటువంటి ఒక బలమైనటువంటి మిస్టేక్ ఆమె చేసింది. ఎవరో ఆమె వీడియోస్, పర్సనల్ వీడియోస్ ఇంకోటి బయట పెట్టేశారని చెప్పేసి అతన్ని తీసుకొచ్చి బయటకు పెట్టి ఒక ప్రెస్ ముందో, పవన్ కళ్యాణ్ గారి ముందో, ఇంకొకళ్ళ ముందో, ఒక డీజీపీ ముందో పెట్టి చెప్పించాల్సింది పోయి అతన్ని చంపేశారు కదా. చంపేసిన తర్వాత ఎన్ని చెప్పినా అది నిజాలనేటువంటి నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. అతను ఎంత పెద్ద తప్పైనా చేస్తుండొచ్చు, అది అతనే గనక చెప్పుండుంటే ఇంకా చాలా బాగా ఇంపాక్ట్ కనిపించేది.
అంతేకాదు అది చంపటం అనేంత వరకు వెళ్ళటం అనేది అసలు యాక్సెప్ట్ చేయటటువంటి విషయం. అందుకనేగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయికి సంబంధించినటువంటి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారు ఉన్నా కూడా ఆయన వెనకేసుకు వస్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే చేయాలంటే చెయ్యరు. అలాంటి రాజకీయాలు, అలాంటి సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారు చేయమంటే చేయరు. అలాంటి చేయటానికి పవన్ కళ్యాణ్ గారు రాలా. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అది. ఇకపోతే కొట్టే కావ్య గురించి మాట్లాడారు. కొట్టే కావ్య ఇష్యూ వస్తానంటే పట్టించుకోలేదంట. మరి మీరు వెళ్ళి క్లియర్ చేశారా? చెప్పండి. మీరు వెళ్ళి మాట్లాడారా ఏంటి కొట్టే కావ్య గురించి? వాళ్ళ సమస్య స్థలానికి సంబంధించినటువంటి ఇష్యూ వస్తే మీరు వెళ్ళి క్లియర్ చేశారా? చెప్పండి. పోనీ మీరు వెళ్ళి క్లియర్ చేస్తే. మరి ఆ పిల్ల గురించి నాకు తెలుసు, చెల్లి లాంటిది నాకు. అంత పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో చాలా బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి. అమ్మాయి ఆ చిన్న పాప గురించి ఇప్పుడు లా కూడా చదివింది అమ్మాయి. ఆ అమ్మాయి ఏదో చక్కగా కొన్ని వీడియోలు కూడా చేసుకున్నది, ఒక ఛానల్ ఓపెన్ చేసుకుని. నాగబాబు గారు, అజయ్ గారు, అక్కడ ఉండేటువంటి సందీప్ పంచకర్ల, ఇంకా కొంతమంది అందరూ కూడా కలిసి ఆ అమ్మాయి సమస్యని పరిష్కరించారు. కొంత లేట్ అయింది, కాకపోతే సమస్య డెఫినెట్ గా పరిష్కరించారు. తెలియకపోతే తెలుసుకోండి. ఇకపోతే కాపు సామాజిక వర్గం నుంచి మీరు మాటలనేసి మేము వచ్చేసాం, పెద్దన్న పాత్ర వహించమంటే చేసాం, మేమేమో ఉద్యోగాలు వదిలేసుకుని వచ్చి ఇలా రోడ్డు మీద పడ్డాం, టీడీపీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అలాగా అని చెప్తున్నారు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? పెద్దన్న పాత్ర వహించమన్నారు, కరెక్టే. కాపులందరినీ పెద్దన్న పాత్ర వహించమంటే కాపులు మాత్రం ఇంకెవరిని తీసుకోవద్దని చెప్పి జనసేన పార్టీకి ఏమని చెప్పారేంటి? కాపులు తప్ప ఎవరిని ఉండొద్దని చెప్పి మీ అభిప్రాయం ఏంటి? అలాంటి రాజకీయ పార్టీ ఉంటే అలాంటి రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయరు. కాపులు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి బలమే కావాలి, జనసేన పార్టీకి బలమే కావాలి, కానీ బలహీనత కాకూడదు. కమ్మ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనుకున్నారు, కానీ మొత్తం అంతా మేమే ఉండాలనుకోలే. రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనుకోవాలి, ఆయనకు సంబంధించినటువంటి పనులు జరగాలనుకున్నారు, కానీ అందరూ వాళ్లే ఉండాలనుకోవాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారనుకోండి, అలాంటిదే పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఇంకా ఆయనకి ఈయనకి తేడా ఏంటి అంటున్నా. ఆలోచించుకోండి. పెద్దన్న పాత్ర వహించమంటే మీతో పాటు సమానంగా ఆర్థిక వ్యవస్థలో చెప్పాలంటే వాళ్ళ కింద స్థాయిలో ఉంచారు తప్ప మీరు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఎస్సీలు, బీసీలు అందరూ కూడా అదే స్థాయిలో ఉన్నారు. అందరం కలిసి ఎదుగుదాం అనేటువంటి ఒక భావన, ధైర్యాన్ని కింద స్థాయి వాళ్ళకు కూడా ఇవ్వండి. అప్పుడే మిమ్మల్ని కూడా వాళ్ళు స్వాగతిస్తారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, గోదావరి జిల్లాల్లో మాట్లాడితే ఈ ఎస్సీలకి, కాపులకి గొడవల కింద సృష్టిస్తారు. ఏమొచ్చేసింది? అంత ఏమన్నా లాభం వచ్చిందా ఎస్సీలకు కానీ కాపులకు కానీ? దానివల్ల రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీలాంటి వాళ్ళ మీద అలాంటి ముద్ర వేసి కాపుల మీద పెద్దవాళ్ళు రాజకీయాలు బాగా చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకని ఇలాంటివి చేస్తున్నాం? మనం కూడా వాళ్ళు ఒకటే స్థాయిలో ఉన్నాం కదా, పెద్ద తేడా ఏముంది? మనం కూడా కలిసి వెళితే ఏంటి ఇప్పుడు వచ్చినటువంటి నష్టం? అలాంటి పాత్ర మనం వహించినప్పుడే కదా, మనం అందరం యూనిటీగా ఉంటే కదా, వాళ్ళకు ఒక ధైర్యం ఇస్తేనే కదా మేము వచ్చిన అధికారంలోకి మీరు కూడా మాతో పాటు ఎదుగుతారు, తర్వాత మీకే అధికారం వస్తుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వలేనప్పుడు ఇంకెందుకు మీరు అంటున్నా. పోనీ ఇంకొకటి చెప్పండి. ఇంతలా పవన్ కళ్యాణ్ గారి మీద వేసేసుకుంటున్నారు. ఆయన మీరు గెలిపిస్తేనే ఆయన గెలిచారని చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది, సరే. కానీ పవన్ కళ్యాణ్ గారి కాకుండా మీకు ధైర్యం ఉన్న ఒకళ్ళ పేరు చెప్పండి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, రాజకీయాల్లో కానీ, సినిమాల్లో కానీ, ఇంకొకళ్ళు కానీ ధైర్యంగా వచ్చే రాజకీయ వ్యవస్థలో నిలబడి కలబడి పవన్ కళ్యాణ్ గారిలా 10 ఏళ్ల పాటు ఇలాంటి స్థాయికి వచ్చినటువంటి ఒక్క నాయకుడిని, కాపు నాయకుడిని, సీఎం స్థాయికి వెళ్ళేటువంటి నాయకుడిని ఒక్కడిని చూపించండి. మనకి ఆల్టర్నేటివ్ ఉండదు, కానీ ఉన్న ఒక్కడిని మాత్రం కాళ్ళు పట్టుకుని గుంజేయాలి. ఇదే మన పని. ఆలోచించండి. ఎంతసేపు ఆయన ఉద్యోగాలు వదిలేసి రమ్మంటే ఉన్న ఉద్యోగాన్ని చేసుకుంటూ కుటుంబానికి ప్రయారిటీ ఇస్తూ తర్వాత మిమ్మల్ని చూసుకోండి. మీ కుటుంబానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో సమాజంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ మీద కూడా అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చి రెండిటిని సమపాళ్ళగా చూసుకొని పెట్టుకోమన్నారు తప్ప రాజకీయాల్లోకి ఉన్నది మొత్తం వదిలేసి వచ్చేయండి అని చెప్పలా. అంటే ఇప్పుడు మీరందరూ ఇప్పుడు వచ్చేసారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఆయనకి జాబులు ఇచ్చి ఉద్యోగాలు పెట్టుకోవాలంటే ఆయనకున్న ఆ డబ్బులు కనీసం ఆయన ఆఫీస్ మెయింటెనెన్స్ కి, ఆ రాజకీయ పార్టీ నడుపుకోవడానికి, ఆయన ఇంటి మెయింటెనెన్స్ కి, సెక్యూరిటీకి సరిపోట్లా. ఇంకా అప్పులు చేసుకుంటున్నారు ఆయన. సమాజ సేవ చెప్పాలంటే అసలు 50% అదే చేస్తున్నారు ఆయన. వెళ్ళిన చోటల్లా కూడా డబ్బులు ఇస్తమే సరిపోతుంది ఆయన. ఏ గుడి అడిగితే గుడి, బడి అడిగితే బడి, రోడ్డు అడిగితే రోడ్డు, సొంత డబ్బులు తెప్పించేయడానికి కూడా సిద్ధపడిపోతున్నాడు. అలాంటి పరిస్థితికి మరి అలాంటి నాయకుడిని మీరు మాట్లాడేది ప్రశ్నించి ఒక్కడిని చూపించండి. అలాంటి నాయకుడిని ఈ రోజుల్లో 10 ఏళ్ల పాటు ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, రాజకీయాల్లో వారసత్వం పేరు చెప్పుకుని వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అలా నిలబడి కొట్లాడి ధైర్యంగా పిల్లల్ని, తల్లిని, ఆయన కుటుంబాన్ని అమ్మనాభూతులు తిట్టించుకుని
భయపెట్టినా, ఇంకొకటి చేసినా, బెదిరించినా నిలబడి కలబడి యుద్ధం చేసినటువంటి వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగి కాపులు ఎస్ మేము మా నాయకుడు ఆయనే మా రేపటి తరానికి వారసుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులకి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే చూపించండి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చారు? తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎవరు సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది? రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏమైంది? 151తో ఎగిరి 11కి దిగజారి కాదా పాతాలని గెలిపారు. వాళ్ళ చెల్లెలు ఏమైంది పరిస్థితి? రాజకీయ వారసురాలే కదా, మరి ఏమైంది? అంటే ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఆయన పడినటువంటి స్ట్రగుల్స్ ఏంటి, ఒక పార్టీ పెట్టి ఎన్ని ఇబ్బందులు పడచ్చు, ఎన్ని ఇబ్బందులు పడతారు అనేది మిగతా పార్టీలను చూసైనా సరే నేర్చుకోండి. ఆయన కులం మీద అభిమానం ఉండొచ్చు, మీలోంచి ఒక నాయకుడు వచ్చాడని గర్వపడని తప్ప కిందకి గుంజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందులు మీకే కాదు, ఇంకా రేపటి తరానికి అలాంటి నాయకుడు దొరకడు. కాపులకి ఇంకొక జన్మ ఎత్తాలి, ఇంకొక నాయకుడు, అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టాలంటే ఒక్కసారి ఆలోచించండి, మీరే ఆలోచించుకోండి. మనం ఇన్ని సలహాలు ఇచ్చేస్తున్నామే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, ఎలాంటి నాయకుడు తీసుకోండి, అలాంటి తీసుకోండి, ఎవరిని పడితే వాళ్ళు తీసేసుకుంటే ప్రజారాజ్యం అనేది ఒక ఇంపాక్ట్ చూపించింది. దాని నుంచే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కోలుకోలేకపోతున్నారు. కాపులు దాని నుంచే ఇప్పటి వరకు ఎవరు బయటకు వచ్చి ఒక నాయకుడు కాలేకపోతున్నారు. అందరూ ఎమ్మెల్యే స్థాయిలోనూ మంత్రి స్థాయిలోనూ ఆగిపోయినటువంటి వ్యక్తులే తప్ప అంతకు మించి మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా పైనుండేటువంటి వ్యవస్థ, పైనుండేటువంటి అగ్రకులాలు తొక్కేస్తున్నాయి. మీరు అది తెలుసుకోండి. మైండ్ కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించండి. ఎంతసేపు మనకి 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 కాదు, సమాజానికి ఏంటి. ఇందాకేంటో మాట్లాడారేది బాలరాజు గురించి, చిర్రి బాలరాజు గురించి. లాస్ట్ గా ఒకటి చెప్తాను. చిర్రి బాలరాజు గారి గురించి ఆయన ఎవరో దేవినేని ఉమా గారు ఫోన్ లైన్ లో మాట్లాడారు, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించి ఆయన అక్రమాలు చేశాడని చెప్పారు. ఆధారాలు ఏదో మాట్లాడతారు. టీడీపీ వాళ్ళకి అక్కడ వాళ్ళకి సరిగ్గా కొంచెం కోఆర్డినేషన్ లేదని చెప్పి చాలా బహిరంగానే అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ. ఈవెన్ ఆయన గెలుపులో కూడా వాళ్ళ పాత్ర సరిగ్గా లేదనేది అందరికీ తెలిసిన విషయం. ఇది ఓపెన్ గా నేను కూడా చెప్తా. టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ వ్యవస్థని బాగు చేయాలి. వ్యక్తిగతంగా మా పార్టీ ఎదిగిపోవాలి అనేటువంటి ఆలోచనని పక్కన పెట్టి, ఎమ్మెల్యేలు ఇది చేయాలి అది చేయాలనే దాన్ని పక్కన పెట్టి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఈ చిన్న చిన్న గొడవల వల్ల బయటకు వచ్చేస్తే రాష్ట్రానికి ఒక్క కంపెనీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మీరు ఆలోచించండి. అర్థమైందా? ఒక్క కంపెనీ రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ 10 ఏళ్లకు 11 ఏళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఒక కంపెనీ వచ్చి. మొన్న గూగుల్ సెంటర్ వచ్చే వరకు, డేటా సెంటర్ వచ్చే వరకు కూడా మన దగ్గర దిక్కులేదు. 11 సంవత్సరాలు అయింది. అలాంటిది ఇప్పుడు మనం కొట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విడిపోదాం అనేటువంటి ఆలోచన కనుక వాళ్ళలో కొట్లాటలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదు, జనం. అందుకనే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా అవి పెద్దగా హైలైట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు నొక్కి పట్టుకుంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది జనసేన పార్టీ ఎదిగిపోవాలనో, పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఫోటో పెట్టలేదనో, పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు వేయలేదనో, ఆయనకి గౌరవం ఇవ్వలేదనో, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల ఆ పరిస్థితి ముందు, ప్రజల ఇబ్బందుల ముందు, ప్రజల అభివృద్ధికి ముందు ఆయనకి ఇవన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. నేను గతంలో కూడా ఒక మాట చెప్పా. సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఒక మాట గుర్తుపెట్టుకోండి. అతను హిట్లర్ దగ్గరికి వెళ్ళారట. ఇక్కడ మన బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసే ముందు హిట్లర్ దగ్గరికి వెళ్ళి, మన స్వాతంత్రానికి ముందు అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తాను, మా సైన్యం అంతా కూడా నేను ఇంత ట్రైనింగ్ ఇచ్చా, మా సపోర్ట్ మీకు ఉంటుంది, అయితే నాకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు మీరు సహాయం చేయాలని అడిగారట. ఓకే నేను కూడా చేస్తాను అని చెప్పి హిట్లర్ చెప్పి ఒక మాట అన్నారట. నేను మీకు చేస్తాను, అయిపోయిన తర్వాత, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి నాకు మీరు నా సైన్యంలో మీరు పనిచేయాలి, మీరు భారతదేశంలో ఉండటానికి వీల్లేదు అంటే సెకండ్ థాట్ కూడా లేకుండా సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఓకే చెప్పేసాడు హిట్లర్కి. హిట్లర్ లాంటి మూర్ఖుడు ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి, నా దేశానికి స్వతంత్రం వస్తుంది, అతన్ని వాడుకుని, అతని సైన్యాన్ని వాడుకుని, అతని టెక్నాలజీని వాడుకుని, నా దేశం ప్రజలు బాగుంటే చాలు, నాకు ఇక్కడ గెలిచిన తర్వాత ప్రధానమంత్రి అయిపోవాలనో, ఇంకొకటి అయిపోవాలనో, అధికారాన్ని అనుభవించాలనో ఆలోచించలా. ఇక్కడ ప్రజలకి మంచి జరిగితే చాలు, స్వతంత్రం వస్తే చాలు, ఇక్కడ స్వతంత్ర ఫలాలు మా ప్రజలకు అందితే చాలు, ఇక్కడ ఉండేటువంటి బ్రిటిష్ ఆ పరిపాలన నుంచి విముక్తి కలిగితే చాలు అని మాత్రమే ఆయన మైండ్లో పెట్టుకున్నారు. ఆయన కుటుంబం గురించి, ఆయన గురించి ఎక్కడా కూడా పెట్టుకోవాలా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పవన్ కళ్యాణ్ గారిని మీరు దాంట్లో ఈయనలో చూడొచ్చు.
నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ఎవ్వరి గురించి అవసరంలా, ఆయన కుటుంబాన్ని వదిలేశాడు, భార్య పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టినా సరే నేను చెయ్యాలనుకున్న దాంట్లో నన్ను ఆపడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తాయి, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో అలాగే కొడతా, అప్పటి వరకు వెయిట్ చేస్తా. ఇక్కడ ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటేనే అందరూ ఆ సమాజంలో భాగం కాబట్టే అందరం బాగుంటాం అనేటువంటి ఆలోచనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కాబట్టి ఆయన ముందంతా ప్రజలే. ఆయన పార్టీని పట్టించుకోవట్లేదన్నా అంతే, కేడర్ని పట్టించుకోవట్లేదన్నా దాని గురించే, ఆయన గురించి ఆయన గౌరవం గురించి పట్టించుకోవట్లేదన్నా దాని గురించే, పదే పదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన 15 ఏళ్ళు ఉంటారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందన్న కూడా దాని గురించే. ఆయన ఉంటే ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చూసి కొన్ని పెట్టుబడులు వస్తాయి, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి కంపెనీలు తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. లోకేష్ గారు అనే వ్యక్తి, ఆ వ్యక్తి కూడా అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి మనస్తత్వం ఎందుకు వస్తుందంటే వాళ్ళని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. టీడీపీ కేటను కూడా ఎవరో కొంతమంది కుట్రల పని ఒక ఆడియో కాల్స్ బయట పెట్టారని చెప్పేసి పక్కన పెట్టారు. వాళ్ళు కూడా అతనికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదో కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. అంతేగాని దానికి లోకేష్ గారికి పెడితే లోకేష్ గారికి అన్ని తెలుసు కాబట్టి పక్కన పెట్టి కూర్చోబెట్టారు. అర్థమైందా? లోకేష్ గారికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయనకి తెలుసు, లోకేష్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎన్ని అవమానాలు పడ్డారో. అసెంబ్లీ వేదికగా వాళ్ళ తల్లిని, లోకేష్ గారి తల్లిని చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అవమానించారో తెలుసు. వ్యవస్థ బాగుండాలి, మనం 10 ఏళ్ల పాటు, ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు ఉండాలి అంటే మనం అందరినీ కలుపుకుని వెళ్ళాలి, చిన్న చిన్న ఇష్యూస్ ని మనం పక్కన పెట్టాలి అనేది డెఫినెట్ గా చిన్న ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలుగానే మనం ఉండలేకపోతున్నాం. ఇంతమంది 175 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉంటే, ఇన్ని కోట్ల మంది అభిమానులు, ఇన్ని లక్షల మంది నాయకులు ఉంటే వాళ్ళలో సఖ్యత ఏ రకంగా వస్తుంది ఆలోచించుకోవాలి. ఏది పడితే అది మనం మాట్లాడేస్తే పద్ధతి కాదు. అంతే.